హాయ్ అండి. ఇవాళ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో ఈజీగా చూపిస్తాను. ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను, అందులో క్లారిటీగా లేదు. ఇప్పుడు మళ్ళీ కూడా వెనుక పార్టే కడిగేసి చూపిస్తాను ఈజీగా. చెప్పాను కదా, వాళ్ళ బ్లౌజ్తో వాళ్ళకి ఎలా కట్ చేయాలో అదైతే నేర్పిస్తాను నేను. చూసాం కదా, ఇలా పొడవుగా అయితే వేసుకోవాలి బ్లౌజ్ అనేది. బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ వెనకాల పార్టు. బ్లౌజ్తోనే కొలతలు అనేవి తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా అయితే తీసుకోవాలి కొలత అనేది, మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇంత కొలత తీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేను చెప్పే కొలత ఈజీగా అయితే ఉంటుంది, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. టేప్తో కొలత కంటే కూడా ఇలా బ్లౌజ్తో కొలత తీసుకోవడం వల్ల ఈజీగా కుట్టడం అయితే వస్తుంది. చూసారు కదా, ఇది వెనకాల ప్లేట్, ఇది భుజం పైన ఖర్చుతో కలిపి తీసేసుకోవాలి. ఖర్చు ఇది. నేను ఈడ నడుము పట్టికైతే కట్ చేసుకోలేదు, యాడ్ చేసే ఉంది ఈడ ఆల్రెడీ క్లాత్. నేనైతే ఇలాగే కుట్టేస్తాను. త్రీ ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా, వేళ్ళు, ఈ 3 వేళ్ళు మాత్రమే ఉంటుంది భుజం పైన గ్యాబ్ అనేది. ఎవరికైనా నెక్ గ్యాబు. మూడు వేళ్ళ గ్యాబ్ వదిలేసి భుజం ఇది కనిపిస్తుంది కదా, ఇలా ఇక్కడ త్రీ ఫింగర్స్ ఇలా గ్యాబ్ వదిలేసి భుజం. పక్కలు వెనకాల ఖర్చుతో సహా తీసేసుకోవాలి. మళ్ళీ ఖర్చుకు కొలతలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈడి వరకు కనిపిస్తుంది కదా, ఈడి వరకు. ఇది అంతా కూడా ఖర్చు ఇదంతా. ఈడ ఇది తీసేసుకున్నాం కదా, ఇక్కడి వరకు ఇదంతా కూడా ఖర్చు. ఇది వెనకాల పార్ట్. చూసారు కదా, నెక్ మధ్యలో పట్టుకొని ఇలా కొలత అయితే తీసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఇది నెక్ మధ్యలో పట్టుకొని ఇలా కొలత అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు. మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఖర్చు.
చూసారు కదా, ఇలా తీసేసుకోవాలి కొలతలు అయితే. వెనకాల పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.